నియోజకవర్గంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం 2వ విడత క్రింద వేములవాడ అర్బన్ మండలంలోని గ్రామాల ప్రజలకు 370 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ఉత్తర్వులు విప్ కలెక్టర్ తో కలిసి అగ్రహారం వద్ద ఉన్న ఓం ఫంక్షన్ హాల్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. నియోజకవర్గంలో మొత్తం 3500 ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. వేములవాడ నియోజకవర్గంలోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలనే ఉద్దేశంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అదనంగా ఇవ్వాలని కోరారని, దీంతో ఆయన వెంటనే స్పందించి 1750 మంజూరు చేసినట్టు ప్రకటించారని గుర్తు చేశారు. నిర్ణీత సమయం ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం త్వరితగతిన ఇల్లు నిర్మించుకొని సహాయం పొందాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, 20,000 కోట్ల రైతు రుణమాఫీ, 500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ తదితర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, డైరెక్టర్లు గుర్రం విద్యాసాగర్, కత్తి కనకయ్య, అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, ఎంపీడీఓ మల్హోత్రాతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రుద్రవరంలో 67 ఇండ్లకు గాను ప్రొసీడింగ్ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఇవ్వడం జరిగినది. వారికి ప్రత్యేకంగా రుద్రవరం గ్రామం తరపున, అలాగే వేములవాడ అర్బన్ గ్రామ ప్రజల తరపున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారికి మా కాంగ్రెస్ పార్టీ బృందాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తొందరగా ఇండ్లు మొదలుపెట్టి మరి చేసుకోవాలని చెప్పి, అందరూ ఇండ్లు కట్టుకోవాలని చెప్పి, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మిగతా ఉన్నటువంటి వాళ్ళకు కూడా స్పెషల్ కోటా కింద మన గ్రామానికి 500 నుంచి 515 వస్తాయి. అవి కూడా అతి త్వరలోనే మరి ప్రకటన చేయడం జరుగుతూ ఉంది. మరి ఎవరు ఏమన్నా దయచేసి అందరూ ఈ యొక్క ఇల్లు కట్టుకొని సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, రుద్రవరం గ్రామం తరపున ప్రత్యేకంగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. 157 ఎస్సీ వాళ్ళు ఉన్నారు, 157 ఎస్సీ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 186 బీసీ వాళ్ళు ఉన్నారు. ఎస్టీ వాళ్ళు 5 మంది ఉన్నారు, మైనారిటీ 14, మరి ఇతర వాళ్ళు ఓపెన్ కేటగిరీలో 8 మంది ఉన్నారు. సో బేసికల్గా అంత ట్రాన్స్పరెంట్ అయితే జరిగింది అంటే మొత్తం బడుగు బలైన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒకటి కూడా అవినీతి లేకుండా, ఒకటి కూడా పేరువి లేకుండా ఇవ్వడం మీ అందరికీ జరిగింది. కానీ మా జిల్లాలో 40,000 ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ వచ్చింది. 40,000 ఇందిరమ్మ అప్లికేషన్ వచ్చినాయి. దీని మీద మీ ఎంపిక చేయడం జరిగింది. కానీ మీకు ఫస్ట్ పోరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఇవ్వడం జరిగింది. వెయిటింగ్ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు మీ తర్వాత కూడా. సో మీ పైన ఏమంటే ఒక బాధ్యత ఉన్నాయి. మీ పైన బాధ్యత ఏమంటే దయచేసి మీరు దివాళీ వరకు, దసరా వరకు ఈ పని ఖతం చేయాలి. ఈ ప్రొసీడింగ్ తీసిన తర్వాత రేపటి నుంచి మీరు మొదలు పెట్టాలి, పునాది మొదలు పెట్టాలి. ఈరోజు పేదల కోసం ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాపాలన అందించే ప్రభుత్వం, ప్రజలు చెప్పేది వినే ప్రభుత్వం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు అనేక సందర్భాలు ప్రజలకు, నిస్సాయులకు సాయాన్ని అందించడంతో పాటు అపన్న హస్తాన్ని అందిస్తామని చెప్పని మాటకు అనుగుణంగా ఈ ప్రభుత్వం కొలువుదీరి ముందుకు పోతున్నప్పుడు ఒకటొకటి ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేస్తూ, ప్రధానంగా పేదలకు సొంతింటి కళ, ఆత్మ గౌరవానికి ప్రతీక సొంతిల్లు. ఎవరైనా సొంతిల్లు ఉండాలని కలగనేటువంటి సందర్భంలో ఇల్లు లేని వారికి సొంతింటిని ఇవ్వాలని పేదలకు ఆనాడు ఇందిరమ్మ గృహాలు కట్టించిన తీరు, ఆ తర్వాత తెలంగాణ పేరెంట్ అధికారులకు వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఏ ఒక్క దగ్గర కూడా ఇవ్వని సందర్భం ఆ 10 ఏళ్ళు అయితే పేదలంతా కూడా 10 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచాలు ఎదురు చూస్తున్నటువంటి ఈ ఇండ్లు మీ బిడ్డగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఇందిరమ్మ రాజు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 రోజులు స్వీకరించాక
పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి 3,500 మంది మొదటి దశలో ఎంపిక చేసే క్రమంలో ఇక్కడ మన దగ్గర 388 మంది, అందులో దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన వారి సంఖ్య కూడా గౌరవ కలెక్టర్ గారు చెప్పిన తీరులో మీ అందరికి కూడా ఇల్లు మంజూరు చేపించి, అది కూడా ఒకటి కాదు 5 లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఇచ్చే కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, కేవలం ఒక తెలంగాణలో ఉంది. అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు చేసుకున్నటువంటి తీరని మాట సందర్భంగా చెబుతూ